సత్యేన తపతే రవిః సత్యేన వాతి వాయిశ్చ సర్వం సత్యే ప్రతిష్ఠితం. సత్యం కారణంగానే భూమి నిలిచి ఉంది. సత్యం కారణంగానే సూర్యుడు తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. సత్యం వల్లే గాలి వీస్తోంది. జగమంతా సత్యంపైనే స్థిరంగా ఉంది. సత్యానికి నమ్మకానికి ప్రమాదం వాటిల్లినప్పుడు ఆ దేవుడే స్వయంగా రంగంలోకి దిగుతాడు. నిజాన్ని ప్రపంచానికి చూపిస్తాడు. ఇదే జరుగుతోంది ఇప్పుడు ఏపీలో. తనను అడ్డుపెట్టుకుని రాజకీయం చెయ్యాలనుకుంటున్న వ్యక్తులకు, వ్యవస్థలకు ఆ దేవుడే బుద్ధి చెబుతున్నాడు. నిజాన్ని ప్రపంచానికి చూపిస్తున్నాడు. తిరుమల శ్రీవారు కలియుగ దైవం. కొలచి మొక్కిన భక్తులకు కొంగు బంగారం. ఏడుకొండలవాడు అనాథ రక్షకుడు. ఆర్తజన దీక్షాదక్షుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. వెంకటేశ్వరుడికి సమాన దైవం లేదని పురాణాలు చెబుతున్నాయి. తిరుమల చుట్టూ రాజకీయం చేస్తూ ఆ దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్న సమయంలో తిరుమల చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు సత్యాలు చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. లో తిరుమల మొత్తం పరిధిని 27.5 స్క్వేర్ కిలోమీటర్లుగా గుర్తించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. ఆ తర్వాత 1924లో ఆ పరిధిని అధికారికంగా ప్రకటించింది. 4 దశాబ్దాల తర్వాత 1965 నవంబర్లో అప్పటి ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1784 విడుదల చేసింది. బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించిన పరిధినే అధికారికంగా గుర్తించింది. ఆ తర్వాత 1986లో అప్పటి ఎన్టీఆర్ ప్రభుత్వం చెల్లాకొండయ్య కమిషన్ నియమించింది. ఆ కమిషన్ ప్రకారం అప్పటి ప్రభుత్వం కూడా ఇదే 27.5 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణాన్ని టీటీడీ పరిధిగా గుర్తించింది. 2007 జూన్ 2న జీవో నంబర్ 746 తీసుకువచ్చిన వైఎస్ఆర్ తిరుమల పరిధిని 322.68 స్క్వేర్ కిలోమీటర్లకు విస్తరించారు. 7 కొండలను టీటీడీ పరిధిలో చేర్చారు. స్వామివారికి వైఎస్ఆర్ చేసింది ఇది. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ మీద నిందలు వేస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సత్యాన్నాస్తి పరో ధర్మః. సత్యం కంటే మించిన ధర్మం లేదు. తన పెంపుడు మీడియాను అడ్డుపెట్టుకుని తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు ఆడిన నాటకాలు అన్ని ఎన్ని కావు. జంతు కొవ్వు కలిసిందంటూ ఒకసారి, బాత్రూంలో వాడే ఆయిల్ వాడారని ఇంకోసారి, 40 ఏళ్ల రాజకీయం అనుభవందని 4 సార్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకునే చంద్రబాబు సత్యదూరమైన ఆరోపణలు చేస్తూ కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్నాడు. సిబిఐ నివేదికతో అవన్నీ అబద్ధమని తేలిపోయింది. అయినా సరే తప్పుడు ప్రచారం ఆపట్లేదు. తన మీడియాలో ఆగనియ్యడం లేదు. అసెంబ్లీ సాక్షిగా కూడా మళ్లీ అదే మాట, అవే అబద్ధాలు. నిస్సిగ్గుగా చంద్రబాబు చెప్తున్న మాటలు కోట్ల మంది హిందువులు అసహించుకునేలా కనిపిస్తున్నాయి. కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో స్వామివారికి జరిగిన పూజలు విషయంలో లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో ఏ చిన్న పొరపాటు జరగలేదు. కల్తీ జరిగిందని చంద్రబాబు పదే పదే చెప్తున్న నెయ్యి శాంపిల్స్ తీసుకున్నది 2024 జూలై ఆగస్టులోవి. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమాట. కల్తీ నెయ్యి సరఫరా చేశాయని చంద్రబాబు పదే పదే చెప్తున్న బోబే బాబా, ఏఆర్, వైష్ణవి లాంటి కంపెనీలకు కూడా చంద్రబాబు హయాంలో అనుమతులిచ్చినవే.
అంత తక్కువ ధరకు నెయ్యి ఎలా వస్తుందని ప్రచారం మొదలుపెట్టిన చంద్రబాబు తన వాళ్లకు తన సంస్థలకు కాంట్రాక్టులు అప్పగించే కుట్ర చేస్తున్నారు. ఎలాంటి కొవ్వు లేదని సిబిఐ చెప్పినా, నివేదికలు బయటపెట్టినా చంద్రబాబు తన తప్పుడు ప్రచారం ఆపడం లేదు. కోట్లు ఖర్చు పెట్టి తన బ్యాచ్ తో ప్రచారం చేయిస్తున్నారు. తిరుమల స్వామివారిని మరింత అప్రతిష్ట పాలు చేస్తున్నారు. జనబలం ఉన్న ఆ కుటుంబాన్ని ఎదుర్కోలేక మతాన్ని, దేవుణ్ణి అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం చేసే రకం చంద్రబాబు. 7 కొండలను వైఎస్ఆర్ 2 కొండలు అన్నారంటూ చంద్రబాబు కక్కిన విషయం అంతా ఇంత కాదు. చరిత్ర దాటొచ్చి చూస్తే ఆయన అసలు బుద్ధి బయటపడుతుంది. అసలు తిరుమలను 7 కొండలుగా అధికారికంగా గుర్తించిందే ఆనాటి వైఎస్ఆర్ సర్కార్. మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కుకోను. 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు అన్ని కొండలు 3 కొండలు చాలు. 7 కొండలు వాడా అని చెప్పేసి మాట్లాడే సందర్భం నుంచి 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నందుకు ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది, అందరికీ గుర్తుంది, వాళ్ళకి కూడా గుర్తుంది. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్య మత ప్రార్థనలు టీటీడీలోను మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్ తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్ తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. ఆ వీడియో రికార్డ్ ప్లే చేయి మా చంద్రబాబు నాయుడు అన్న మాట. 746-47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏమంటున్నాడు? 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కుకోను. ఇవి కూడా కంపేర్ చేసినామనంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది, నైజం ఏంది అనేది అర్థం. 2007 జూన్ 2న 746 జీవోను తీసుకువచ్చిన అప్పటి వైఎస్ ప్రభుత్వం శేషాద్రి, గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి, అంజనాద్రి ఈ 7 కొండలను అధికారికంగా గుర్తించడమే కాదు, టీటీడీని 322.68 స్క్వేర్ కిలోమీటర్లు పొడిగించారు. జీవో 747 తీసుకువచ్చి తిరుమలలోని 10 తీర్థాలు, టీటీడీ పరిధిలోని 16 ప్రధాన దేవాలయాల్లో అన్యమత ప్రచారాన్ని నిషేధించారు. ఇక 2007లో వచ్చిన జీవో నంబర్ 1372తో టీటీడీ సంస్థల్లో హిందువులను మాత్రమే నియమించాలనే నిబంధన విధించారు. అయితే ఆనాడు క్రిస్టియన్లు, ముస్లింల ఓట్ల కోసం ఈ జీవోలకు వ్యతిరేకంగా హామీలు ఇచ్చిన చంద్రబాబును చరిత్ర ఎప్పుడూ క్షమించదు. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. తిరుమల స్వామివారు తమ కుటుంబ దైవమని చెప్పుకునే చంద్రబాబు ఆ స్వామివారి సన్నిధిలోనే కూల్చివేతలు జరిపించిన చరిత్ర. 1472లో నిర్మితమైన 1000 కాళ్ల మండపం శిల్పకళా వైభవానికి ప్రతిరూపం. ఆధునీకరణ పేరుతో ఈ అపురూప కట్టడాన్ని కూల్చివేయాలని చంద్రబాబు ప్రకటించారు. ఆ మండపం ఆలయ మర్యాదల్లో భాగమని, దాన్ని కూల్చడం ఆగమశాస్త్ర విరుద్ధమని పీఠాధిపతులు, వేద పండితులు ఎంత చెప్పినా చంద్రబాబు వినలేదు. భక్తులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసిన పోలీసు బలగాలతో భయభ్రాంతులకు గురిచేసి మరీ ఆ కట్టడాన్ని ధ్వంసం చేయించారు. 1000 కాళ్ల మండపమే కాదు, ఎంతో చరిత్ర ఉన్న గొల్ల మండపం, ఊంజల్ మండపం, ఇలా టీడీపీ హయాంలో జరిగిన దారుణాలు ఎన్నో అని చెప్పడానికే ఈ జీవోనే సాక్ష్యం. దేవుడి కోసం, దైవాన్ని భక్తులకు మరింత దగ్గర చేయాలనే ఆలోచనతో డివోషనల్ శాటిలైట్ ఛానల్ ఉండాలని వైఎస్ఆర్ ఓ నిర్ణయం తీసుకొని ఎస్వీబీసీ ఏర్పాటు చేస్తే విజనరీ అని డబ్బా కొట్టుకునే చంద్రబాబు దీన్ని కూడా వ్యతిరేకించారు. ఇలాంటి ఛానల్ అవసరమా అంటూ ప్రశ్నించిన చెత్త చరిత్ర చంద్రబాబుది. భక్తి ఛానల్ నేను అడుగుతున్నా, ఎందుకు వచ్చిందంటే అవసరం భక్తి ఛానల్ 42 కోట్లు ఖర్చు పెట్టారు. మీకేం స్పెషాలిటీ? తిరుమల స్వామి వారిని రాజకీయానికి మాత్రమే వాడుకున్న చంద్రబాబు
టీటీడీకి చేసిందేమీ లేదు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలలో పరిస్థితులు మరింతగా దిగజారాయి. పరమ పవిత్రమైన తిరుమల వీధుల్లో లిక్కర్ బాటిల్స్, నాన్ వెజ్ దొరికాయి. కొండపై వరుస అపచారాలు జరుగుతున్నా, ఆచారాలు మంటలో కలుస్తున్నా విజిలెన్స్ ఏం చేస్తున్నా, టీటీడీ బోర్డు ఏం చేసినట్లు? తిరుమల కొండపై ఫోటోషూట్లు, రీల్స్, ఫుల్లుగా తాగి గుడిపైకి ఎక్కిన వ్యక్తి 18 నెలల్లో తిరుమలలో జరిగిన అపచారాలు ఎన్నో. భక్తుల రద్దీని నియంత్రించడంతో టీటీడీకి ప్రత్యేక స్థానం ఉండేది. జగన్ అలాంటి మార్గం చూపించారు. ఇప్పుడు అందులోనూ కూటమి సర్కారు ఫెయిల్ అయింది. వెంకన్న సాక్షిగా తొక్కిసలాటలో 6 ప్రాణాలు కోల్పోయారంటే ఆ పాపం ఖచ్చితంగా చేతగాని ఈ కూటమి ప్రభుత్వానిదే. జగన్ 5 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎప్పుడూ ఏ చిన్న పొరపాటు జరగలేదు. ఇది చాలదా? స్వామివారు ఎవరితో ఉన్నారు, ఎవరికి అండగా నిలుస్తున్నారు, ఎవరి తీరు విషయంలో ఆగ్రహంతో ఉన్నారు అని చెప్పడానికి? ప్రతి మనిషిలో దేవుడిని చూసుకోవడమే నిజమైన భక్తి. ఈ మాట పక్కాగా తెలిసిన వ్యక్తి జగన్. అందుకే తిరుమల డైరెక్టుగా టీటీడీకి అందించడమే దీని లక్ష్యం. ఇలా వీఐపీ దర్శనాల నుంచి వచ్చే మొత్తాన్ని దేవాలయాల నిర్మాణానికి ఉపయోగించాలనే గొప్ప ఆలోచనతో శ్రీవాణి ట్రస్టును పరిచయం చేశారు జగన్. 5 ఏళ్లలో 1085.84 కోట్లు సేకరించారు. వచ్చిన ప్రతి పైసాకు సంబంధించి 2023 జూన్లో వైట్ పేపర్ విడుదల చేశారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 5,000 దేవాలయాలు, భజన మందిరాలను నిర్మించాలని ప్లాన్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ స్వార్థంతో దీన్ని రద్దు చేసింది. ఇక జగన్ హయాంలో వైకుంఠ ద్వార దర్శనాలను 10 రోజులు పొడిగించి 8 లక్షల దర్శనాలు కలిగించారు. ఇందులో 97% మంది సామాన్య భక్తులే. తిరుమలలో రద్దీపై నిఘా పెట్టేందుకు ఏఐ వినియోగంతో పాటు దర్శన టికెట్ల కేటాయింపు కోసం ఈ డిప్ విధానాన్ని తీసుకొచ్చింది కూడా జగన్ సర్కారే. ఆనాడు వైఎస్ఆర్ ఎస్వీబీసీ ఛానల్ ప్రారంభిస్తే ఆ సేవలను మరింత విస్తరించేలా జగన్ హయాంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు మాత్రమే కాదు, అన్ని భాషల్లో ఛానల్ ప్రసారాలు చేసే దిశగా అడుగులు వేశారు. 2021లో ఎస్వీబీసీ హిందీ, కన్నడ ఛానల్స్ ప్రారంభించి తిరుమల వైభవాన్ని, విశిష్టతను దేశానికి చేరువ చేసే ప్రయత్నం చేశారు. 2022లో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ విభాగాన్ని ప్రారంభించిన జగన్ క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచారు. మౌలిక సదుపాయాల విషయంలో టీటీడీని మరో మెట్టు మీదికి తీసుకెళ్లింది కూడా జగన్ హయాంలోనే. 23 కోట్లతో సరికొత్త పరకామణి కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు 9,000 మంది కార్మికులకు జీతాలు పెంచారు. స్కిల్డ్ వర్కర్లకు కనీస జీతాన్ని 18,500, అన్స్కిల్డ్ వర్కర్లకు 15,000కు పెంచారు. పోటు కార్మికులకు జీతాలను 10,000 పెంచిన జగన్ నాయి బ్రాహ్మణులకు కనీస జీతం 20,000గా నిర్ణయించారు. ఇక 5,000 మంది కార్మికులు, పెన్షనర్లకు ఇంటి పత్రాలు అందించిన ఘనత కూడా వైసీపీదే. ధూపదీప నైవేద్యం పేరుతో మారుమూల ప్రాంతాల్లో టీటీడీ తరపున ఆర్థిక సాయం అందించే దేవాలయాల సంఖ్యను 1,561 నుంచి 5,000కు పెంచారు. గోవుల రక్షణ కోసం నమామి గోవింద స్వామివారి సేవలో వినియోగించే పూలతో అగరబత్తుల తయారీ కోసం వేస్ట్ టు వెల్త్ కార్యక్రమం. ఇలా జగన్ హయాంలో తీసుకున్న ప్రతి నిర్ణయం టీటీడీ ఖ్యాతిని పెంచడమే కాదు, స్వామివారిని భక్తులకు మరింత చేరువ చేసింది. ఆలయంలో జరిగే పూజాది కార్యక్రమాల కోసం తిరుమల గోశాల నుంచి సేకరించిన నెయ్యినే వినియోగించారు. అప్పుడు మండపం కూల్చివేత, నేడు లడ్డూ రాజకీయం. అధికారం కోసం చంద్రబాబు ఎంతవరకు దిగజారుతారో చెప్పకనే చెబుతున్నాయి. అప్పుడు బయటకు కనిపించే కట్టడాన్ని కూల్చారు. ఇప్పుడు లడ్డూ చుట్టూ రాజకీయం చేర్చి భక్తుల విశ్వాసంతో ఆడుకుంటున్నారు. అలాంటి చంద్రబాబుకు తిరుమల పవిత్రత గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? జగన్ మీద బురద చల్లడం మానేసి తాను చేసిన పాపాలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. హిందూ ధర్మమంటే చంద్రబాబుకైనా పవన్కైనా రాజకీయ ఓటు బ్యాంకు మాత్రమే.
చివరికి వైఎస్ఆర్ మరణానికి కూడా తిరుమలను లింకు చేస్తూ దిగజారి మాట్లాడిన టీడీపీ నేతలు ఇప్పుడేం సమాధానం చెప్తారు? ఈ పాపాన్ని ఎలా కడుక్కుంటారు? లడ్డూ కల్తీ పేరుతో కట్టుకథలు అల్లి కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ ప్రపంచ స్థాయిలో తిరుమల ప్రతిష్టతను గంగలో కలిపేందుకు చంద్రబాబు వెనుకాడడం లేదు. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని హననం చేసిన వాడిని ధర్మమే హననం చేస్తుంది. ధర్మాన్ని రక్షించిన వాడిని ధర్మమే రక్షిస్తుంది. దైవం చూస్తోంది, జాగ్రత్త. నిన్న మన వాళ్ళు కొంతమంది రిపోర్ట్లు వస్తే చూపించిన 1 కోటి పుస్తకాలు ప్రింట్ చేశారు 5 లాంగ్వేజ్ల్లో భగవద్గీత అని. 50 కోట్లు ఖర్చు పెట్టారు దానికి. 50 లక్షల్లో 32 లక్షల పుస్తకాలు ఇంకా గోడౌన్లో పడి ఉన్నాయి. అదొకటి అడ్డం మనకి. ఆ భగవద్గీతలో చూస్తే ఎవడు మొహాన్ని వస్తారు, అందులో ఏమీ లేదు.